మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. మనతో పాటు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్, మాజీ గ్రూప్ కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఈ ఇష్యూకి సంబంధించి ఇంటర్నేషనల్ ముఖ్యంగా యూకేకి సంబంధించిన పౌరులు కానీ కెనడా నుంచి కానీ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ టీమ్స్ కూడా ఫోకస్ చేస్తున్నాయి. ఒకవేళ కాన్స్పిరసీ అనేటువంటి ఆలోచన ఉంటే బయటపడడానికి స్కోప్ ఉందా? ఎందుకంటే సిగ్నల్స్ ఏటీసీకి సిగ్నల్స్ జామ్ అయినాయి అని ఫస్ట్ కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది, తర్వాత అలాంటిది ఏం లేదని చెప్పినాను. మీరు అన్నదాన్ని బట్టి చూస్తే అటువంటి జామర్స్ ద్వారా ఏమైనా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు జరిగి ఉండొచ్చా? అది కూడా అండి, నేను చెప్తున్న పైలట్ ఎర్రర్ కూడా ఉండొచ్చు అండి. 1% పైలట్ చాలా స్ట్రిక్చర్ పైలట్. ఆయన 8200 గంటలు దాన్ని ఆయన విమానం నడిపిన అనుభవం ఉంది. ఆ సబర్వాల్ గారు తర్వాత సెకండ్ కెప్టెన్ కూడా మంచి నైపుణ్యత కలిగిన వాళ్ళే. కానీ ఎంత నైపుణ్యత ఉన్నా కానీ 0.001% మనకి ఎప్పుడన్నా వాళ్ళు ఏమన్నా మానసిక ఒత్తిడిలు కానీ లాస్ట్ మినిట్ లో ఏమైనా తప్పు చేసుకోవచ్చు. లాస్ట్ మినిట్ లో పైలట్ తప్పు చేయడానికి అందులో 1000లో 1 కానీ లేకపోతే 1,00,000లో 1 కానీ జరగడం ఉంటుంది. హ్యూమన్ ఎర్రర్ జరగడానికి కూడా ఒక ఆస్కారం ఉందండి, హైయెస్ట్ పాసిబిలిటీ. ఏమన్నా పైలట్ సడన్ గా తప్ప ఆ టైంలో కానీ ఏదైనా క్రిటికల్ మిస్టేక్ కానీ కమిట్ చేశాడంటే అది అంత హెవీ ఫ్యూల్ తో ఉన్న ఫ్లైట్ కదా, దాన్ని మిస్ హ్యాండిల్ చేయడానికి చాలా చాలా రిమోట్ ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ అది కూడా ఒక ఛాన్స్ అండి, పైలట్ ఎర్రర్ ఒకటి. తర్వాత గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఎర్రర్ కూడా ఉంటుందండి. హ్యూమన్ ఎర్రర్, నాన్ పైలట్ అంటే కింద ఏటీసీ స్టాఫ్ నుంచి కానీ తర్వాత లోడర్స్, టెక్నీషియన్స్ వాళ్ళు ఏమైనా చేసినా అవన్నీ చేసినా రికార్డ్ అయి ఉంటాయండి. అన్ని కంప్లీట్ గా బయటపడిపోతాయి ఏమన్నా హ్యూమన్ ఎర్రర్ ఉంటే. హ్యూమన్ ఎర్రర్ ని వాళ్ళు ముందు ఫస్ట్ ట్రై చేస్తారు, హ్యూమన్ ఎర్రర్ పైలట్, హ్యూమన్ ఎర్రర్ నాన్ పైలట్, ఈ రెండింటిని అసెస్ చేస్తారు ముందు. అవన్నీ లేవల్ రూల్ అవుట్ చేసిన తర్వాత మెటీరియల్ ఫెయిల్యూర్ అంటే, మెటీరియల్ ఫెయిల్యూర్ అంటే మెటలర్జీ, ఇంజన్ మెటల్స్ మొత్తం అన్ని చెక్ చేసుకొని అన్ని టెస్ట్ ల్యాబ్స్ పంపించి ఎనీ మెటీరియల్ ఫెయిల్ అయిందా, తర్వాత ఎనీ ఎక్విప్మెంట్ కానీ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, నావిగేషన్ ఎక్విప్మెంట్ ఏదైనా ఫెయిల్ అయినా సడన్ గా అవన్నీ కూడా అనలైజ్ చేస్తారండి. సో వేరియస్ కాంపోనెంట్స్ ని అనలైజ్ చేసిన తర్వాత మన కాంప్రిహెన్సివ్ రిపోర్ట్ వస్తుందండి. సో మీరు అన్నట్టు ఇంటర్నేషనల్ లో అన్ని, ఎందుకంటే మనం అక్కడ జరిగేది బోయింగ్ ఇక్కడ ప్రమాదానికి గురైందంటే మనకంటే ఎక్కువ మిగతా వాళ్ళందరూ ఆ బోయింగ్ లో ప్రయాణించే వాళ్ళు అంటే 1100 ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో వాళ్ళందరూ భయాందోళనకు గురవుతారు. వాళ్ళు తప్పనిసరిగా బోయింగ్ కూడా వాళ్ళు కంప్లీట్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఇస్తుంది. ఇంటర్నేషనల్ స్పెషలిస్ట్ కూడా దీంట్లో జాయిన్ అవుతారండి, ఇంటర్నేషనల్ ఎయిర్ సేఫ్టీ వాళ్ళు, తర్వాత డీజీసీఏ, మన ఇండియన్ ఏవియేషన్ మొత్తం వీళ్ళంతా కలిపి ఎంక్వైరీ చేసిన తర్వాత మనకి పూర్తి రిపోర్ట్ వస్తుందండి. కాబట్టి అప్పటి వరకు మనం ఇవన్నీ మనం ఊహాగానాలు ఏదన్నా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఇంత పెద్ద నష్టం జరగడానికి హెవీగా ఫ్యూయల్ తో నిండి ఉండడమే ఒక సమస్యగా చూడొచ్చా? ఎందుకంటే జస్ట్ టేక్ ఇవన్నీ మనకి లండన్ వరకు విమానం కదండి, ఇది ఎక్కడ రీఫ్యూల్ చేసుకోకుండా 1,25,000 లీటర్లు నింపుకొని 1,400 కిలోమీటర్లు 14,000 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చండి. దీని ఫుల్ వితౌట్ రీఫ్యూలింగ్ 14,000 కిలోమీటర్లు ఇది ట్రావెల్ చేయగలదు. అంత ఫ్యూల్ లోడ్ దానికి ఉంటుందండి, ఎందుకంటే ఇంజిన్ కెపాసిటీ అంత ఉంటుందండి. ఇంకొక ప్లస్ ఒక 10%, 20% అడిషనల్ లీవరేజ్ కూడా ఉంటుంది వాటికి. అంటే ఇంత లోడ్ తీసుకెళ్లాలని ఉంటుంది కదా, ఆ లోడ్ మీద ఒక 10% అడిషనల్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఫ్లై చేస్తారనమాట. ఎట్టి పరిస్థితుల్లో ఆ లోడ్ లిమిట్ ఏ మాత్రం పెరిగినా కానీ వాళ్ళు దించేస్తారండి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు టేక్ ఆఫ్ చేయరు పైలట్, ఆయన రిస్క్ చేయడు. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు విశ్లేషణ అందించినందుకు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.